ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు పరిశుద్ధ గ్రంథము బైబిల్లో సామెతల గ్రంథములో 16వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోదురు. ఈ రెండో భాగములో దేవుని యందు భయభక్తులు ఉండటం అంటే చెడుతనము నుండి తొలగిపోవాలి. చెడుతనము నుండి తొలగిపోవాలి. ఇది దేవుడు భయభక్తులు కలిగిన పనులు. చాలామంది దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు అని చెబుతూ ఉంటారు, కానీ ఇంకా వాళ్ళలో ఆ చెడ్డ గుణం, ఆ చెడు గుణం, ఆ వ్యర్థమైనటువంటి ప్రవర్తన విడిచిపెట్టకపోవటం వలన వారు దేవుడి సన్నిధిలో ఆశీర్వాదానికి బదులుగా శాపాస్పదములుగా మార్చబడుతున్నటువంటి కారణమవుతుంది. కాబట్టి నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారిలో మొదటిగా ఉండవలసింది ఏంటంటే చెడుతనము నుండి తొలగిపోవాలి. చెడుతనము నుండి. చాలామంది జీవితంలో ప్రభు దగ్గరికి వస్తారు, ప్రభుని నమ్ముకుంటారు, ప్రభు గురించి కూడా చెప్తారు, చాలా గొప్ప దేవుడు అని చెబుతూనే ఉంటారు. ఆ కాసేపే వాళ్ళ భక్తి జీవితం, కాసేపే. తర్వాత మరలా ఆ చెడుతనములో, ఆ వ్యసన బలహీనతలో వెళ్ళిపోవటం వలన వారు ఎంత భక్తి చేసినా ప్రతిఫలం అనేది వారు పొందుకోలేకపోతున్నారు. ఈ పూట వాక్యం చెప్తున్న మాట, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు చెడుతనాన్ని విడిచిపెట్టాలి. యోబు గ్రంథములో మనందరికీ తెలుసు. మనం చూద్దాం. 1వ అధ్యాయము 1వ వచనములో, ఊజే దేశమందు యోబు అనే ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినవాడు. మీరు గమనించాలి, ఈయన ఎవరు అంట? చెడుతనాన్ని విసర్జించినాడు. భయభక్తులకు దేవుణ్ణి గౌరవిస్తున్నాం, దేవునికి ప్రార్థన చేస్తున్నాం, దేవునికి లోబడి ఉన్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుడి సన్నిధి ప్రార్థన చేస్తున్నాం అంటే నీలో చెడుతనాన్ని ముందు తీసేయాలి. యోబు ప్రతి అరుణోదయమే దేవుని సన్నిధిలో ఆయన అర్పణలు, బలులు అర్పించటం గల కారణం ఏంటో తెలుసండి. ఒకవేళ నా నిమిత్తము, నా పిల్లల నిమిత్తము, నా పని వాళ్ళ నిమిత్తం, నాకు కలిగిన సమస్తము నిమిత్తము ఏమైనా చెడుతనం ఏమైనా ఉన్నదేమో వాటిని, ఆ దోషములు వారి మీద పడకుండా ఏ రోజుకు ఆ రోజు సరైనటువంటి సరి చేసుకునే అనుభవం యోబులో మనకు కనపడుతుంది. అందుకని ఇక్కడ చెబుతున్న మాట, ఇదిగో దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినవాడు. 1వ అధ్యాయం 8వ వచనంలో కూడా మనం చదువుతున్నాం. యోబు గ్రంథములో మనం చదివితే, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి నీవు ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు లేడు అని చెప్తున్నారు. ఇక్కడ భూమి మీద ఇతని వంటి వాడు లేడు. ప్రభువే మాట్లాడుతున్నారు, ప్రభువే చెప్తున్నారు. ఇక అపవాదైన సాతాను ఫిర్యాదు చేస్తున్నప్పుడు, ఈరోజు దేవుడు నిన్ను చూసినప్పుడు నీలో మొదటి గుణం ఏంటంటే అర్థమైందండి, చెడుతనాన్ని విసర్జించే గుణము కావాలి. మనమే పెద్ద మంచోళ్ళమేమని చెప్పుకునేది కంటే ముందు నాలో ఏమైనా చెడు ఉన్నదేమో దాన్ని తీసేసుకున్న వాడే దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. అదే ప్రభు ఇక్కడ చూస్తున్నాడు. యోబు 2:3లో కూడా మనం చూస్తున్నాం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు అయ్యుండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఒక్కడైనా లేడని ఇక్కడ మరొకసారి చెప్తున్నాడు. 2వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఆయన ఎంతో భయభక్తులు కలిగిన వాడు. మీరు గమనించాలి, అన్నీ ఉన్నప్పుడు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడే. ఇంకనూ మనం గమనించినట్లయితే సమస్తము కోల్పోయినప్పుడు కూడా ఎక్కడ చెడుతనానికి చోటు ఇవ్వలేదండి. భార్య వచ్చి చెప్పినా, స్నేహితుడి దూరాన చూసి ఎన్నో మాటలు మాట్లాడినా, అయిన వారే దూరం అయిపోయినా
పరిస్థితులన్నీ దగ్గరైపోయినా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా చెడుతనానికి అనేది ఎక్కడ చోటివ్వాల. దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగి భక్తి కలిగిన వాడు యోబు సంగతిని మనం చూడొచ్చు. అందుకనేమో 28లో మనం చూద్దాం. 28వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే, మరియు యెహోవా యందు భయభక్తులు జ్ఞానమును దుష్టత్వమును విడిచిపెట్టుటయే వివేకమై ఉన్నదని నరులకు సెలవిచ్చాడు. నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? నిజమైన జ్ఞానం అంటే ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టడమే గొప్ప జ్ఞానం. నిజమైన జ్ఞాని ఎవరనంటే అర్థమైందండి, చెడుతనాన్ని విడిచిపెట్టడమే వాళ్ళకి మించిన జ్ఞానం కలిగిన వారు. కొంతమంది చూస్తుంటాం, చదువులో గొప్ప జ్ఞానం కలిగిన వాడండి, ఎంతో గొప్ప జ్ఞానం కలిగిన వాడని చెప్తుంటారు చదువుకున్న వాళ్ళ గురించి. తీరా చూస్తే వాళ్ళలో ఉన్న మాటలు చూస్తే, లేదండి ఇతను రోజు కనీసం ఒక 5-6 పెట్టెలు సిగరెట్లు కాలుస్తాడండి. అరే ఈయన చదువుకున్నాడు కదా, అది తన ఆరోగ్యాన్ని, తన దేహాన్ని పాడు చేస్తుంది కదా. ఇంత జ్ఞానము లేకోకుండా ఎలా ఉన్నాడనంటే వాక్యం చెప్తున్న మాట, ఆ చెడుతనం విడిచిపెట్టిన వాడే నిజమైన జ్ఞానము. కానీ అర్థమైందండి, లోకములో జ్ఞానవంతుడని చెప్పుకొనొచ్చు చెడుతనముతో ఉండేవాడు జ్ఞాని కాదు. దేవుడు వాక్యం చెప్తున్న మాట. కొందరు చూడొచ్చు అన్నీ బాగానే ఉంటాయండి, సాయంత్రం అయిపోయేలకే ఇదిగో ఆ వ్యసనములో పడిపోవాలి, ఆ మత్తులో పడిపోవాలి, ఆ మత్తులోకి వెళ్ళిపోయి అతను ఏం చేస్తున్నాడో అతనికి తెలియదండి అని చెప్పేవారు కూడా లేకపోలేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము జ్ఞానం. ఆ జ్ఞానము మూలం ఏంటంటే దుష్టత్వమును విడిచిపెట్టుటయే వివేకము కలిగిన వాడు చేసే పని. అదే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మొదటగా జ్ఞానంతో చేసే పని ఏంటంటే, నాలో ఏ బలహీనతలు ఉన్నాయి, నాలో ఏ దుష్టత్వం ఉన్నదో వాటిని విడిచిపెట్టుటయే దేవుని గౌరవిస్తావు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావు. ఎందుకంటే ప్రతి ఒక్కరి గురించి ప్రభు మాట్లాడుతున్నారంటే, ఇదిగో నాశనము కలుగు చేసేవి లోకములో ఎన్నో పొంచి ఉన్నాయి. ఆ నాశనము కలుగు చేసేటువంటి వాటిల్లో అజ్ఞానుల వలె పడిపోయి నరకానికి వెళ్ళొద్దు. ఆ నరకము నుండి తప్పించటానికి భూమి మీద ఉండగానే, వయసులో ఉండగానే, సమయం ఉండగానే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు గొప్ప వివేకము కలిగిన వాడు, గొప్ప జ్ఞానము కలిగిన వాడు. వాక్యం ఇక్కడ తెలియజేస్తున్న మాట అది. మీరు గమనించినట్లయితే రెండో రాజుల గ్రంథములో 17వ అధ్యాయములో 25వ వచనములో మీరు చదివితే, అయితే వారు కాపురం ఉండిన ఇదిగో నారంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి లేనివాడు గనుక యెహోవా ఇదిగో వారి మధ్య సింహములను పంపి వారిలో కొందరిని చంపినట్లు రాయబడింది. ఇక్కడ రాజుల గ్రంథములు 17వ వచనములో వారు కాపురములు ఉండటానికి ఆరంభించినప్పుడు వారిలో ఏమీ లేదంటే దేవుని యందు భయభక్తులు లేదు. ప్రియులారా, దేవుని యందు భయభక్తులు లేకపోవటం వలన నష్టము కలిగింది, కష్టములు కలిగింది, నానా విధమైనటువంటి శోధనలో పడిపోయినట్లుగా రాయబడినటువంటి మాటలు మీరు గమనించాలి. వాక్యము సెలవిస్తున్న మాట. కాబట్టి సామెతల గ్రంథములో కూడా మరొక మాటను మీరు గమనించినట్లయితే ప్రియులారా, రాయబడినటువంటి ఈ మాటల్లో మనం చూడొచ్చు. ఇదిగో 14వ అధ్యాయం 26వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. దేవుని యందు ధైర్యము కలిగి ఉంటుంది. ఆపదలు, సమస్యలు, పరిస్థితులు ఏ విషయములో నువ్వు అధైర్యపడద్దు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, అది నీకు ధైర్యము పుట్టించును, అది నీకు ధైర్యము కలుగు చేయనని వాక్యము చెబుతున్నటువంటి సత్యమును మీరు గమనించాలి. ప్రియమైన దేవుని సంగమ, వాక్యము చెబుతున్నటువంటి మాటల్లో కాబట్టి ఇక్కడ లేఖనములు తెలియజేసినటువంటి రీతిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అది ఎంతో నీకు ఆశీర్వాదం. ఎందుకంటే మరి యోబు గ్రంథములో మనం చదువుతున్నాం 4వ అధ్యాయం 6వ వచనములో, నీ భక్తి నీకు ధైర్యమును పుట్టించదా, నీ యథార్థత నీకు నిరీక్షణ ఆధారము కాదా? ఎంతగా నువ్వు చేస్తున్నావు నీ భక్తి నిన్ను ఎంత ధైర్యపరుస్తుంది, నీ నిరీక్షణ ఎంత నీకు ఆధారం చేసుకున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని యోబు చెబుతున్నాడు ఆ సంగతి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ భక్తి నీకు ఏం నేర్పిస్తుందంటే ఇదిగో ధైర్యము పుట్టించుతుంది.
నీ యథార్థం నీకు నిరీక్షణ కలుగు చేసి ఆధారం చేస్తుంది. సామెతల్లో 28లో మొదటి వచనములో మీరు గమనించినట్లయితే, ఎవడు తరముకోకుండానే దుష్టుడు పారిపోగును, నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటారని వాక్యం చెప్తున్నమాట. దేవుని యందు భయభక్తులు ఉంచు. భయభక్తులు ఉంచటం అంటే చెడుతనాన్ని విసర్జించటం. భయభక్తులు ఉంచితే ధైర్యము పుట్టిస్తుంది. ధైర్యము నీవు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నీవు యథార్థముగా నిరీక్షణగా జీవిస్తావు. ఇంకా ఆఖరిగా చెప్తున్న మాట, ఇదిగో దుష్టుడు తరమకుండానే పారిపోతాడు. దేవుని యందు భయభక్తులు కలిగి నీతిని అనుసరించినట్లయితే సింహము వలె ధైర్యముగా ఉంటారు. ఈరోజు దేవుడి సన్నిధిలో ప్రభువునొద్దకు వస్తున్నారు చాలా చాలా ఆసక్తితో, కానీ భక్తి ఏంటో భయం ఏంటో తెలియకుండా చేస్తున్నారు. ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే మొదటిగా వారిలో ఉన్న చెడుతనాన్ని విడిపించాలి. వారిలో ఉన్న ఆ చెడుతనాన్ని విడుదల పొందాలంతే. అదే నీకు ధైర్యం, అదే నీకు వివేకం, అదే నీకు శక్తి. లోపం పెట్టుకొని లోపంలో ఉండి, మనుషుడు పాపములో ఉండి వ్యసనములో ఉండి దేవునితో నడుస్తున్నానని చెప్పుకోవటం వల్ల ప్రయోజనం ఏది ప్రియులారా? ధైర్యముగా ఉండు, దేవుడితో నిబంధన కలిగి ఉండు. లోకం ఎలా ఉంది, ఆ మనుషుడు ఎలా ఉన్నాడు, ఈ మనుషుడు ఎలా ఉన్నాడు, అది కాదు. నువ్వెలా ఉన్నావో, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, వాక్యం చెప్తుంది, ఆ వాక్యానికి నేను ఎలాగ లోబడి ఉన్నానో ఆ ధైర్యము కలిగి నాలో ఏమైనా వ్యర్థమైనవి చెడుతనము విసర్జించి ఇక మీదట దేవుణ్ణి యందు భయభక్తులు కలిగి నేను జీవిస్తానని తీర్మానం చేయి. ధైర్యము కలిగి ఉంటావు. నేను నడవలసిన మార్గంలో ప్రభు నీకు తోడయుండి నడిపించి ఆయన కృపలో నిన్ను స్థిరపరిచి ఆయన కార్యములు సఫలపరచునుగాక. ప్రార్థన చేద్దాం. మీరందరూ కూడా కలిసి ప్రార్థనలో ఏకీభించండి. మీ కొరకు నేను చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్య మీకు వందనాలు, స్తుతులు. ఈ ఉదయకాలము మీ వాక్యం విన్నారు అయ్యా. నిజమైన భయభక్తులు ఏంటంటే మాతో మాట్లాడి ఉన్నారు. చెడుతనాన్ని విసర్జించటమే కదా, ఇంకా చెడును ఏదైనా పెట్టుకున్నారే, అపరాధములు ఏమైనా దాచుకొని ఉన్నారే, వ్యసనాలు ఇంకా వాళ్ళ మీద ఏలుబడి చేస్తున్నాయేమో, ఇంకా పాపం వారి మీద ఉన్నదేమో. ఆ పాప శాపములు కొట్టివేసి ధైర్యముగా జీవించే జీవితం, నిరీక్షణగా యథార్థముగా జీవించే జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని. ఇదిగోనైనా ఏమంటున్నారు, నీ యొక్క భక్తి ఏమైపోయింది, నీ యథార్థత ఏమైపోయింది? అవునయ్యా, చాలామంది భక్తి చేస్తున్నారు, కానీ ఆ భక్తిలో ఉన్న శక్తిని ఇంకా వాళ్ళు అవలంబించలేకపోతున్నారు. లోకపు ఆశల్లో పడిపోతున్నారయ్యా. అట్టి స్థితిలో నుంచి లేవనెత్తి మీకును మీ సన్నిధిలో మరింత భయభక్తులు కలిగి జీవించే జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే పొందుకోము నజరేయుడనే యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.